ఇగో ఈ యాంగిల్లో కూడా వాళ్ళు షూట్ చేసారు. ఈ యాంగిల్లో అక్కడ మొత్తం జనాలు మెట్ల మీద రామ్ చరణ్ని సీఎం చేయాలని చెప్పేసి ఇక్కడ శ్రీకాంత్ని వండబెడతారు చనిపోయిన తర్వాత. ఈ లోపల ఇక్కడ వండబెడతారు మొత్తానికి అయితే చనిపోయిన తర్వాత. ఇదంతా జనాలే ఉంటారు, ఇదంతా జనాలే ఉంటారు. గేమ్ చేంజర్ మూవీ మీకు ఆ సీన్ మొత్తం ఇక్కడనే అయింది ఫ్రెండ్స్. శ్రీకాంత్ చనిపోయిన తర్వాత ఇక్కడనే అయింది మొత్తం గేమ్ చేంజర్ మూవీ సినిమా షూటింగ్. చూడండి ఫ్రెండ్స్, ఎస్జే సూర్య గుండు కొట్టిన తర్వాత ఇదంతా షూటింగ్ స్పాట్ ఇదే గేమ్ చేంజర్ మూవీలో. మీకు ఇంకో మంచి ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ మూవీ సినిమా షూటింగ్ జరిగి 4 నెలలే అయింది. ఇక్కడ 4 నెలల కిందనే సీన్లు ఇక్కడ షూటింగ్ చేసారు. 2 రోజులు షూటింగ్ చేసారు. 4 నెలల కింద చేసారు, 2 రోజులు షూటింగ్ జరిపారు ఇక్కడ. ప్రజెంట్ కిందికి వచ్చినాం ఫ్రెండ్స్ మనం. ఇట్రా ఇట్లా అయిపోతాం లోపలికి. మనం లోపలికి వచ్చినాం ఫ్రెండ్స్, అండర్ గ్రౌండ్లోకి వచ్చినాం. చూడండి ఘోరంగా ఉంది ఇది. అండర్ గ్రౌండ్లో ఎంతగానో ఉందా అనే కథ. రూమ్లా ఉంది కదా లోపల. తోవేదే తో మర్చిపోయినావా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాకా. ఏంటంటే ఫ్రెండ్స్, ఇవాళ మీకు గేమ్ చేంజర్ మూవీ స్పాట్ చూపించబోతున్నా ఫ్రెండ్స్. అక్కడ చాలా మూవీ సినిమా షూటింగ్ జరిగింది. ఏంటంటే మన శ్రీకాంత్ చనిపోతాడు కదా, ఆ చనిపోయిన షూటింగ్ మొత్తం అక్కడే జరిగింది. మళ్ళీ రామ్ చరణ్ని సీఎంగా అనౌన్స్మెంట్ చేసి ఒక వీడియో పెడతాడు కదా. ఇవాళ మీకు ఆ మూవీ స్పాట్ అనేది చూపిద్దామని చెప్పి వెళ్తున్నాను. హైదరాబాద్లో ఉంది, అది ఒక లొకేషన్లో ఉంది. చూడండి, వీడియో ఎండింగ్ దగ్గర చూడండి, మంచిగా ఎంజాయ్ చేయండి, పూర్తిగా చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్? కొత్త అవసరం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత గేమ్ చేంజర్ మూవీ సినిమా విషయం అంటే ఈ షూటింగ్ అంటే ఆ మూవీ స్పాట్ ఉంటుంది కదా, మొత్తం మీకు ఇమాజిన్ అవుతా ఉంటుంది. ఓకేనా, వెళ్దాం ఇక. రైట్, ప్రజెంట్ లొకేషన్ దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్. కోటిలో ఉన్నాం మనం. ఈ లొకేషన్ కూడా కోటిలో ఉంటుంది. సిగ్నల్ దగ్గర ఆగినాం. జస్ట్ ఒక 100 మీటర్స్ అయితే వెళ్ళిపోతాం ఆడికి. చూడండి, గేట్ కార్ ఓకే ఫ్రెండ్స్, ఇక వచ్చినాం మనం ఇక్కడికి. ఇది ఒక కాలేజ్, ఈ లోపలనే ఉంటుంది. ఓకేనా, వెళ్తున్నాం. ఈ బోర్డు కనిపిస్తుంది కదా, ఇదే అదే. దీన్ని ఇక్కడ చూడు, చూసేది ఇట్లా తీస్తారు. వేటికి చూడనే చూడాలి, ఇట్లా చూడాలి, ఇట్లా చూడాలి. ఇక్కడనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మూవీ స్పాట్. చూడండి, ఇదంతా చూస్తే మీకు ఆ సినిమా మొత్తం కనబడుతుంది. చూపిస్తా చూడండి. లెఫ్ట్ సైడ్లో ఉంటుంది చూడండి, ఇక్కడ అనిపిస్తుంది అది. ఓకే ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా మన గేమ్ చేంజర్ మూవీ స్పాట్ ఇదే. దగ్గరికి పోదాం, లోపలికి పోదాం, మొత్తం చూపిస్తా. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అయితే నేను ఏంటంటే ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ మూవీ గురించి కూడా కొంచెం చెప్తా ఫ్రెండ్స్. చాలామందికి ఏంటంటే గేమ్ చేంజర్ మూవీ గురించి కూడా చెప్పాలి, ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది గేమ్ చేంజర్ మూవీ గురించి. ఆ వీడియో చూడండి. మనం ఇప్పుడు దీనిలో టికెట్ కూడా ఉంటుంది, మొత్తం లోపల చూపిస్తా. ఇక్కడ దగ్గరకు పోయేటప్పుడు మీకు మొత్తం ఆగిపోతుంది ఫ్రెండ్స్. మన ఏమంటారు, హీరో శ్రీకాంత్ ఉంటాడు కదా, ఆయనను తీసుకొచ్చి ఇక్కడ అంటే చనిపోతాడు కదా, వీళ్ళని చంపేస్తాడు కదా. చంపేసిన తర్వాత ఇక్కడ ఏమంటారు, ఆయన శవాన్ని పెట్టి
ఇక్కడ నుంచే మన రామ్ చరణ్ని సీఎంగా అనౌన్స్ చేస్తాడు. అక్కడ రామ్ చరణ్ ఫైటింగ్ కొడుతూ ఉంటాడు. ఇదంతా ఒక 10 నిమిషాల దాకా ఉంటుంది ఫ్రెండ్స్ సీను. ఇదంతా చూపిస్తా చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇక దూరం నుంచి చూస్తే ఇట్లుంటుంది. మనోళ్ళు దీన్ని ఏమంటారు, పైనుంచి ఇది మొత్తం కవర్ చేసారు. మొత్తం ఇదంతా కవర్ చేసి చూపించారు. మనం ఇప్పుడు దగ్గరకు పోతున్నాం చూడండి. ఇదంతా చూస్తుంటే మీకు సినిమా ఆల్రెడీ చూసి ఉంటే ఇది మీకు మొత్తం అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇగో ఈ యాంగిల్లో కూడా వాళ్ళు షూట్ చేసారు. ఈ యాంగిల్లో అక్కడ మొత్తం జనాలు మెట్ల మీద ఏమంటారు, ఇదంతా జనాలు ఉన్నారు. ఇదంతా అప్పుడు ఆ సీన్ మీకు గుర్తొస్తే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. ఏంటంటారు, శ్రీకాంత్ చనిపోయిన తర్వాత ఆయనతోని ఒక తమిళ యాక్టర్ ఉంటాడు. అండ్ జనాలు కూడా మస్తు మంది ఉంటారు ఈ చుట్టుపక్కల కూర్చొని. ఇక్కడ పెద్ద పెద్ద స్క్రీన్లు పెడతాడు ఫ్రెండ్స్. మన శ్రీకాంత్ ఒక వీడియో ఏమంటారు, రామ్ చరణ్ సీఎం చేయాలని చెప్తాడు కదా, ఆ వీడియో ఇక్కడనే ప్లే అవుతుంది. ఇక్కడ ఒక స్క్రీన్ ఉంటుంది ఆ సింహం కాడ, ఆ స్క్రీన్ ఇక్కడనే ప్లే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, అది ఇదే ఏమంటారు, మీకు ఇదంతా జనాలు ఉంటారు. ఆ సినిమా తీసినప్పుడు అంటే ఇట్లా చూపిస్తారు, మీకు ఈ యాంగిల్లో కూడా చూపిస్తారు. ఇదంతా ఇప్పుడు జనాలు ఉంటారు మస్తు. ఇక్కడ ఒక స్క్రీన్ పెడతారు, శ్రీకాంత్ మాట్లాడే స్క్రీన్ ఇక్కడనే పెడతారు. అక్కడ స్క్రీన్ ప్లే అవుతుంది. ఏంది, రామ్ చరణ్ని సీఎం చేయాలని చెప్పేసి. ఇదంతా పబ్లిక్ ఉంటారు. ఇక్కడ శ్రీకాంత్ని వండబెడతారు. ఆ పైకి వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలో లోపల కూడా చూపిస్తాను. టికెట్ ఉంటుంది, టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి. పైన చూస్తే ఇట్లుంటుంది. ఇట్లుంటుంది ఫ్రెండ్స్ పైనుంచి చూస్తే. ఇదంతా జనాలే ఉంటారు మెట్ల మీద. ఇక్కడ శ్రీకాంత్ని వండబెడతారు చనిపోయిన తర్వాత. ఈ లోపల ఇక్కడ వండబెడతారు మొత్తానికి అయితే చనిపోయిన తర్వాత. ఇదంతా జనాలే ఉంటారు. ఇదంతా జనాలే ఉంటారు. గేమ్ చేంజర్ మూవీ మీకు ఆ సీన్ మొత్తం ఇక్కడనే అయింది ఫ్రెండ్స్. శ్రీకాంత్ చనిపోయిన తర్వాత ఇక్కడనే అయింది మొత్తం గేమ్ చేంజర్ మూవీ సినిమా షూటింగ్. ఇక లోపల ఇట్లుంటుంది. Paham?
బ్యాక్ సైడ్ వచ్చిన ఫ్రెండ్స్, ఈ లొకేషన్ చూస్తే మీకు అర్థం కావాలి. ఇక్కడ ఏంటంటే మన ఎస్జే సూర్య రెచ్చిపోతూ ఉంటాడు ఈ లొకేషన్లో. ఇక్కడనే ఇదంతా బ్యాక్ సైడ్ వస్తే మన గేమ్ చేంజర్ మూవీలో ఎస్జే సూర్య ఉంటాడు కదా, గుండు కొడతారు. గుండు కొట్టిన తర్వాత కొన్ని సీన్లు ఇక్కడనే అయినాయి. అది చూపిస్తా చూడండి, బాగా చూడండి ఫ్రెండ్స్. ఎస్జే సూర్య గుండు కొట్టిన తర్వాత ఇది ఏంటంటే మనం ఇప్పటిదాకా చూసింది ఫ్రంట్, ఇప్పుడు ఇది చూస్తుంది బ్యాక్ సైడ్. ఇది బ్యాక్ సైడ్ ఇదంతా కాలేజీ, నిజాముల కాలేజీ. ఇదన్నీ ఇప్పుడు క్లాస్ రూమ్లో అవన్నీ అయినాయి, కానీ షూటింగ్ మొత్తం ఇక్కడనే అయింది ఫ్రెండ్స్. ఏమంటారు, ముందు సైడ్ కొంత, బ్యాక్ సైడ్ కొంత, ఇదంతా షూటింగ్ స్పాట్ ఇదే గేమ్ చేంజర్ మూవీలో. మీకు ఇంకో మంచి ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ మూవీ సినిమా షూటింగ్ జరిగి 4 నెలలే అయింది. ఇక్కడ 4 నెలల కిందనే సీన్లు ఇక్కడ షూటింగ్ చేశారు. 2 రోజులు షూటింగ్ చేశారు. 4 నెలల కింద చేశారు, 2 రోజులు షూటింగ్ జరిపారు ఇక్కడ. ఇక మన కెమెరామ్యాన్ ఉంటుంది, కానీ అవి ఎట్లా వచ్చి కూర్చుంటుంది. స్క్రిప్టు, కథ, రచన అన్నీ నేనే ఇక. అర్థమైందా ఫ్రెండ్స్? కానీ ఈ లొకేషన్ మస్తు అనిపిస్తుంది తెలుసా ఫ్రెండ్స్. ఈ కట్టడమైనా, ఈ లొకేషన్ అయినా ఇదేమో చరిత్ర కలిగిన లొకేషన్. 1700 సంవత్సరం కాలం నాటి చరిత్ర ఉన్నది ఇది. 1700 సంథింగ్ ఇయర్, 1700 ఇయర్. ఇక్కడ గిరంగులు బాగానే ఉంటాయి. అటు పోతే గేట్ ఉంటుంది, అటు సైడ్ పోతే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గేమ్ చేంజర్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఆ సినిమా ఎంతమందికి నచ్చింది, ఎంతమందికి నచ్చలేదో కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమా అయితే నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. ఏంటంటే ఒక ఐఏఎస్ తలుచుకుంటే అంటే ఐఏఎస్కు ఎంత అధికారం ఉంటుంది, ఇప్పుడు మన రాజకీయాలు ఎట్లున్నాయి, ఏమంటారు, చాలా సన్నివేశాలు అనేది చూపించారు ఆ సినిమాలో. ఓకేనా ఫ్రెండ్స్? చాలా సన్నివేశాలు చూపించారు. అంటే అది అర్థం కాకపోవడానికి మీ మిస్టేకే ఫ్రెండ్స్. ఆ సినిమా మీకు అర్థం కాలేదంటే మీకు ఇంకా మైండ్లకు ఇంకా ఆ సినిమా పూర్తిగా ఎక్కలేదని నాకు అర్థమవుతుంది. నేను ఒక్కటేసారి చూసిన, కాకపోతే నాకు ఫస్ట్ హాఫ్లో అంత కొంచెం సిల్లీగా అనిపించిన. మొత్తం సినిమా చూసే కొద్దీ ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే ఆ టైటిల్ కరెక్ట్ ఆ సినిమాకు. అర్థమైందా ఫ్రెండ్స్? ఎట్లా అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎట్లా ఉంటాడు, ఐఏఎస్ ఆఫీసర్ తలుచుకుంటే ఎట్లా ఉంటుంది అనేది, ఐఏఎస్కి ఎట్లాంటి అధికారాలు ఉంటాయి అనేది సినిమాలో మొత్తం చూపించారు. ఐఏఎస్ ఆఫీసర్కు ఉన్న అధికారాలు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు సినిమా అర్థం కాలేదంటే అది మీకు అర్థం చేసుకునే అంత నాలెడ్జ్ అయినా లేకపోతే ఆ సినిమాకు సంబంధించి ఏమంటారు అంతే ఏమంటారు, మీకు దానికి ఆ సినిమా మీకు అర్థం కావాలంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు, నేను ఐఏఎస్ అనే దాని గురించి ఏదైనా కానీ కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకు ఐఏఎస్ అంటే. అర్థమైందా ఫ్రెండ్స్? ఐఏఎస్ చేసే పనులు ఎట్లా ఉంటాయో చూస్తే ఇంకా మంచిగా అనిపించింది ఈ సినిమాలో. నాకైతే సినిమా అయితే మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. అదేమంటారు, స్లోగా కిక్ ఎక్కుతుంది. ఈ సినిమా మొత్తం చూడాలి, మంచిగా ఏమంటారు, రిలాక్స్ ఉండి ఫుల్ దృష్టి పెట్టి చూస్తే మీకు సినిమా అర్థమవుతుంది.
డైరెక్ట్గా ఏమంటారు అన్ని సినిమాల్లాగా రొమాన్స్ సినిమాలో లవ్ స్టోరీ సినిమాలో ఆ టైప్లో సినిమా చూస్తే అస్సలు అర్థం కావు. ఏంటంటే మన తెలుగులో తీసే సినిమాలు మొత్తం డ్రామాటిక్ ఉంటాయి, అర్థమైందా? అట్లాంటి సినిమాలు చూసి మీరు ఇట్లాంటి మంచి సోషల్ మెసేజ్ సినిమా చూస్తే మీకు నచ్చకపోవచ్చు. సినిమా మాత్రం ఏక్ నెంబర్ ఉన్నది, గేమ్ చేంజర్ మూవీ. నేను ఒక్కటేసారి చూసిన, నేను ఎప్పుడోసారి సినిమాలు చూస్తా, అసలు సినిమాలే చూడ, కానీ చూసినప్పుడు మాత్రం ఫుల్ కాన్సన్ట్రేట్ పెట్టి చూస్తాం కదా. అది మళ్ళీ శంకర్ మూవీ అండ్ ఇంకోటి రామ్ చరణ్, ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళంతా కష్టపడి తీసిరంటే అని మనం కూడా ఫుల్ టైం ఇచ్చి ఆ సినిమా చూసినాం. నేను చూసిన తర్వాతనే ఇవన్నీ నాకు కనిపించినాయి ఆల్రెడీ సినిమాలాగా. ఇవన్నీ కనిపిస్తే మన వాళ్ళకి కూడా చూపించాలని చెప్పేసి మనం ఇవాళ ఇవన్నీ చూపించడానికి వచ్చినాం ఫ్రెండ్స్. గేమ్ చేంజర్ మూవీ అయితే కిరాక్ అంటే ఇక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ను ఎట్లా చూపించాలనో అట్లా చూపించారు. ఇప్పుడు నార్మల్ సినిమాలల్లో హీరోని హైలైట్ చేసి చూపించాలి, కానీ ఇక్కడ అట్లా కాదు. సినిమాకు ఎంత మట్టుకు అంటే ఏ సీన్ని ఎంత మట్టుకు చూపించాలనో, ఎంత మట్టుకు ఎట్లా చేయాలనో మన శంకర్ అట్లనే చేసిండు, డైరెక్టర్ శంకర్. ఇదేమంటారు, ఒక మంచి సినిమా ఫ్రెండ్స్. ఇది కమర్షియల్ మాస్ సినిమా లాంటిది అట్లాంటిది కాదు. ఇది ఒక మంచి సినిమా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎట్లుంటాడు, ఆయన చేసే పనులు ఎట్లుంటాయి, ముఖ్యమంత్రి రాజకీయ నాయకులు చేసే కథలు ఎట్లుంటాయి, కానీ మస్తు అంటే మస్తు క్లియర్ కట్టుగా ఉన్నది సినిమాలో. మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడుర్రి సినిమా. మీకు అర్థం కాలేదంటే, మీకు నచ్చలేదంటే మీరు మళ్ళీ ఇంకోసారి చూడాలి ఆ సినిమా. అర్థమైందా ఫ్రెండ్స్? ఇక అర్థం కాలేదంటే అది మీ తప్పే. అది సినిమాలో తప్పేం లేదు. సినిమాలో ఎంతవరకు పొందుపరచాలో విషయాలు అంతవరకు సినిమాలో పొందుపరిచారు. ఏమంటారు, సినిమా తీసిన వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు సినిమా అర్థం కాకపోతే ఎందుకు అర్థం కాలే, ఏం నచ్చలే అంటే, మీకు డైరెక్టర్ నచ్చలేదా, సినిమా నచ్చలేదా, ఏమంటారు మూవీ మేకింగ్ నచ్చలేదా, స్క్రీన్ ప్లే నచ్చలేదా, లేకపోతే ఏమంటారు రామ్ చరణ్ అందులో హీరో కాకుండా ఇంకా వేరే హీరో పెడితే బాగుంటుందా? సినిమాకైతే రామ్ చరణ్ సెట్ అయింది ఫ్రెండ్స్. నా ఫీలింగ్ నాదైతే. అన్ని రకాలుగా నా మటుకు చూస్తే సినిమాకు మాత్రం అన్ని రకాలుగా న్యాయం జరిగింది. ఇక మరి మన తెలుగు ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళు బాగా డ్రామాటిక్ సినిమాలు చూసి, ఏమంటారు లవ్ స్టోరీలు చూసి, మన తెలుగు సినిమాలు ఉండే స్టైల్ వేరు. ఇట్లా సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చాలా తక్కువ కదా మన తెలుగులో. ఇక అవి మనలోకి తొందర ఎక్కకపోవచ్చు అని నా ఫీలింగ్. ఏమంటారు ఫ్రెండ్స్? పాటలు కూడా మంచిగానే ఉన్నాయి. ఏదంటే ఇది కొంచెం స్లో ఎక్కుతాయి. మీరు ఏకదమ్మున సినిమా చూసేసరికైనా, ఏకదమ్మున పాటలు వినేసరికైనా మీకు నచ్చాయి. ఇప్పుడు పాటలు ఆల్రెడీ మీరు వినే ఉంటారు. ఇప్పుడు చూడండి, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీసారి చూడండి సినిమా, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. అంటే సినిమా అంత మంచి సినిమా కాబట్టి నేను చెప్తున్నా. అసలు సినిమా చూడరు అని చెప్పి ఆ సినిమాల గురించి మాట్లాడా. కాకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఆడ పాత్ర ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి నేను దీని గురించి చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ ఈ దొంగన కొడుకులు ఉంటారు కదా, రాజకీయ నాయకులు, ఈ కొడుకులు ఎట్లా ఉంటారు, ఐఏఎస్ తలుచుకుంటే ఎన్ని సుక్కలు చూపించచ్చు, అసలు ఎలక్షన్ ఎట్లుంటుంది, ఓటింగ్ ఎట్లుంటుంది, చాలా అంటే చాలా బాగున్నది ఫ్రెండ్స్. అది అర్థం చేసుకోరి. ఒకసారి చూడంగానే సినిమా అర్థం కాదు అది. ఓకేనా? పోదామా? ఇక మా జింగాని ఏడు ఉన్నది, వీడియోలు తీయడానికి వస్తుంది, నాతో వస్తుంది. ఇట్లా కూర్చుంటుంది, అబ్బా ఇట్లా కూర్చుంటుంది, కథం ఫోన్ పట్టుకుంటా ఒత్తుకుంటా కూర్చుంటుంది. ఈమెకు సినిమాల గురించి ఏం తెలియదు, దేని గురించి ఏం తెలియదు. బాగా నాకే తెలుసు ఫ్రెండ్స్. మస్తు ఏమంటే అల్లం పొట్టు తీయాలి, ఉల్లి పొట్టు తీయాలి, కూరగాయలు కొనుక్కరావాలి, కూరగాయలు వండాలి, నేను తిడితే పడాలి, కొడితే కొట్టాను కానీ తిడితే పడాలి, ఇంకేమంటారు నాకు సుక్కలు చూపిస్తుంది ఫ్రెండ్స్. నేను ఈమె టార్చర్కి నాకే జ్వరం వస్తుంది అంటే అర్థం చేసుకోరు ఏ లెవెల్ టార్చర్ ఉంటుంది. ఒక్కొక్క టార్చర్ 5-6 రోజులు, వారం రోజులు, జ్వరం వస్తే 10-15 రోజులు. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి. మా వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉన్నారు టార్చర్ చూడలేక అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తుందా అంటే అప్పుడు పోయి ఎంజాయ్ చేస్తాను నేను, అంతే. ఇక ఈ మధ్యలో కొంచెం ఎంజాయ్ చేసి తక్కువ అయింది. కానీ గేమ్ చేంజర్ మూవీ మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్లో చెప్పారు ఫ్రెండ్స్. ఓకేనా? చాలా మంచి సినిమా ఫ్రెండ్స్ అది.
ఓకేనా, చాలా మంచి సినిమా. మంచి సినిమాకు రెస్పాన్స్ కూడా కొంచెం లేట్గా వస్తుంది. అది స్లోగా షార్ప్ మైండ్లకు టక్కన అర్థమవుతుంది. బ్రిలియంట్లకి ఫట్మన్ చూడంగానే ఫట్మన్ అర్థమవుతుంది. ఇక స్లో క్యాండిడేట్లు ఉన్నారు అనుకో, స్లో ఉంటుంది కథ కూడా. అంతే కదనే. అబ్బా, ఇది ఫ్రెండ్స్ మనం బ్యాక్ సైడ్కి వచ్చినాం. ఇది బ్యాక్ సైడ్ గేమ్ చేంజర్ మూవీ స్పాట్లో కూర్చున్నాం. ఇప్పుడు మనం ముచ్చట్లు పెడుతున్నాం. బాయ్ 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 బాయ్. ఇవ చెప్పురే గట్టిగా. పిల్లలు బాగా చెప్తారు ఫ్రెండ్స్. ప్రజెంట్ కిందికి వచ్చినాం ఫ్రెండ్స్ మనం. ఇట్రా ఇట్రా అయిపోతాం లోపలికి. మనం లోపలికి వచ్చినాం ఫ్రెండ్స్. అండర్ గ్రౌండ్లోకి వచ్చినాం. చూడండి ఘోరంగా ఉంది ఇది. అండర్ గ్రౌండ్లో ఎంతగానో ఉందా కథ. దీని కింద దీన్ని కట్టిరా ఉంది. అంటే అప్పటి అన్నట్టు ఇవి ఇప్పటియా ఇప్పుడు కూడా యూజ్ చేస్తారు కదా. అంటే ఎందుకు గట్టిగా అన్నట్టే ఇప్పుడు ఆ కాలంలో ఇదంతా అల్చర్ ఉంది ఫ్రెండ్స్. కింద ఉన్నది అండర్ గ్రౌండ్లో జైలు బంధిస్తారు లైన్లో. అయితే రూమ్ లాగా ఉంది కదా లోపల. ఆ లోపలగా ఇంకా ఇప్పుడు చేయలేకంటే ఈ జైలే మంచిగా ఉంది కదా. నిజంగానే జైలు కరెక్టే. ఇక అప్పటి కాలం నాటి జైలు కదా ఇది. స్ట్రాంగ్ అంటే అప్పుడు మనసు కూడా అట్లా గట్టిగా ఉండేది. ఇటు సైడ్ ఉంది ఇంకా. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా జైలు. ఎండింగ్ ఇది, ఇక్కడ ఎండింగ్ పాయింట్. భలే ఉంది కానీ ఇక రోతే పోవచ్చు ఇంకా లోపలికి. ఓకే ఫ్రెండ్స్, ఇక బయటికి పోదాం. ఇక్కడ నుంచి చూడండి ఎట్లుందో ఇది. తవ్వేదే తవ్వ మర్చిపోయినావా? ఇటు నుంచి కూడా పోవచ్చు కదా. ఇక పైకి పోతే ఇన్నే ఉంటాను. ఇక పోదామా పైకి? ఇప్పటికీ ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. తప్పకుండా కొత్త చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను.
ఓకే బాయ్ బాయ్ టాటా సీ యూ కిరాక్